డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్లో అంబేద్కర్ జీవితం విజయోత్సవ గాథపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మోకా రామారావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, ఆయన చదివిన డిగ్రీల గురించి నేటి ప్రజలకు తెలియడం లేదన్నారు. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత ఎం ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రపంచంలోని సభ్యత్వం కలిగిన 198 దేశాలు యుఎన్ఓ అంబేద్కర్ జీవిత చరిత్రను ఆయన జయంతి ఏప్రిల్ 14న వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కేబీకే స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు కాశీ బాలకృష్ణ, గెడ్డం బాబ్జీ, పి సిద్ధు, ఐనాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం మాజీ సభ్యులు ఇసుకపట్ల శివకుమార్, తిరికోటి సురేష్, మధుర నాగేశ్వరరావు, కె రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మీకు వైట్ పేపర్ ఇచ్చారు కదా, దాని మీద అంబేద్కర్ గారు జీవిత చరిత్ర వ్యాసం రాయాలి. దానికి 20 మార్కులు. ఏది కరెక్టో అదే బిట్టు పెట్టండి. ఏమి తెలియదు. ఒకసారి అయ్యో తప్పు పెట్టేస్తాను, అది దాని ఇది కరెక్ట్ అని కొట్టేసి మళ్ళీ పెట్టారనుకోండి, అది పరిగణలో తీసుకోబడదు, దానికి మార్క్ ఇవ్వాలి. అవుతుందా? దానికి మార్క్ ఇవ్వబడదు. ఈరోజు ఐనాపురం హై స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంపై పరీక్ష, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వకమైన జైభీములు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రధాన సూత్రధారి అయినటువంటి ఎం రవికుమార్ వైజాగ్ వారికి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది పిల్లల్ని తయారు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాయడానికి తీర్చిదిద్ది పంపించినటువంటి వారి తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చాడు, రాజ్యాంగం రాశాడు అని 2 విషయాలు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏమిటి, ఆయన యొక్క మేధాశక్తి ఏంటి, ఆయన స్థాయి ఏమిటి అనేటటువంటిది ఈ దేశంలో మరుగున పడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియజేయవలసినంత స్థాయిలో ఈ దేశంలో బాబాసాహెబ్ గురించి తెలియజేయలేదనేది నా ఆవేదన. కారణం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడు. ఆయన ఒక దేశం కాదు, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 198 దేశాలు సభ్యత్వం కలిగినటువంటి యుఎన్ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర ఏప్రిల్ 14ని వరల్డ్ నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అటువంటి వార్తని ఈ దేశంలో ఎక్కడ ప్రచారం చేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా అంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఇంకా కొనసాగుతూ ఉందంటే, ఈ దేశం ఎట్టిపోతుందో ఏంటి అర్థం కావట్లేదు. ఇంకొక మరే ముఖ్యమైనటువంటి మీరు వినాలి పిల్లలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ నుండి గొప్ప గొప్ప ప్రొఫెసర్ల దగ్గర ఆయన చదువుకొని, అక్కడ డిగ్రీలు తీసుకొని, పిహెచ్డీలు తీసుకొని ఇండియాకు వచ్చి, ఇండియాలో భారతదేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఇచ్చిన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం, భారతదేశం ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి ఆ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మా యూనివర్సిటీ విద్యార్థిని మేము సన్మానించుకోదలుచుకున్నామని ఆయన్ని అమెరికా ఆహ్వానించి కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని సన్మానించి పంపించడం జరిగింది. ఇంకొక విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ ఎదురుగా పెట్టి దాని కింద ఒక మాట రాశారు. అదేంటంటే, ది సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి ప్రతీక అని. ప్రపంచంలోనే
ప్రపంచ మేధావిగా ఈ రోజుకి కొనసాగబడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇంతమంది విద్యార్థులు ఈ రూపంగా అయినా కాస్త చదివి రాసినందుకు, ఆయన గురించి తెలుసుకునే అవకాశం కలిగించినందుకు, ఈ అవకాశం కల్పించేటటువంటి రవికుమార్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైన జై భీములు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. నా పేరు మొక్క రామారావు అండి, అయినాపురం సర్పంచ్ని. మా జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈరోజు 1వ తారీఖున ఆర్కే పిన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం వారి స్పాన్సర్ మీద మేము బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 120 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారు. అంటే అంబేద్కర్ అంటే చాలామందికి పేరు కూడా తెలియట్లేదు, డిగ్రీ కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళని మోటివేట్ చేయడానికి, అంటే ప్రపంచ మేధావి మనకి దశ నడిచే రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన గురించి అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు రవికుమార్ గారి స్పాన్సర్ తోటి ఇక్కడున్న మా అయినాపురం కేబికే స్టడీ సర్కిల్ బాలకృష్ణ గారు, అలాగే మా ఆశీర్వాదం గారు, ఇంకా మిగతా బాబ్జీ గారు, మేమందరం కూడా మరి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈరోజు 120 మంది కూడా ఎగ్జామ్ రాశారు. ఇది రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇదే అయినాపురం స్కూల్లో మేము కండక్ట్ చేస్తాం. మేము పెట్టింది ఏంటంటే అయినాపురం స్కూల్లో బై బర్త్ ఉన్న ఏ విద్యార్థి అయినా, ఏ కులం అయినా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అర్హులనే ఆలోచనతో పెట్టాం. ఆ విధంగానే మేము ఇక్కడ ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయటం, మా ఆశీర్వాద గారి సహకారంతో, బాలకృష్ణ గారి సహకారంతో, మరి బాబ్జీ గారు చాలా ఎక్కువ కృషి చేశారు దీంట్లోని. మరి ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ గురించి తెలియజెప్పాలని, తెలుసుకోవాలని విద్యార్థులందరికీ మేము చేయాలనే ఆలోచనతో చేశాం కాబట్టి సక్సెస్ఫుల్గా ఇందులో కోఆపరేట్ చేసి నడిపించిన అందరికీ పేరు పేరున జై భీములు, బుద్ధవందనాలు తెలియజేస్తున్నాం.